సమావేశ అధ్యక్షులు గౌరవనీయులు డిసిసి అధ్యక్షులు సోదరులు తోటి వెంకన్న యాదవ్ గారు, ఈరోజు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి యువ నాయకుడు రఘువీరారెడ్డి గారి పరిచయ కార్యక్రమంతో పాటు ఇది ప్రచార కార్యక్రమం కూడా, పరిచయ కార్యక్రమం, ప్రచార కార్యక్రమం. ముఖ్య అతిథి వారి గురించి చెప్పాలంటే నిమిషాలు కాదు, గంటలు కాదు, రోజు కొద్ది చెప్పగలుగుతాం. గౌరవనీయులు ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా అందరికన్నా ఎక్కువ క్యాబినెట్ మినిస్టర్గా ఉండబడిన వారే కాకుండా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వంలో ఉండబడిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే నాయకుడు. అదే కాదు, ఈరోజు మన మధ్యలో ఉండేవాడు కాదు, ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండబడిన మన జానారెడ్డి గారు కానీ ఆయన ముఖ్య పదవికి కూడా త్యాగం చేశాడు మొన్న శాసనసభ ఎన్నికల్లో పాల్గొనుకుంటాం. అసలు నాయకుడు అన్న జానారెడ్డి గారు అదేవిధంగా మనందరి అభిమాన నాయకుడు వచ్చి, మీరు పెద్దవాడిని కాబట్టి నాయకుడు అనుకుంటా, నా ఆత్మీయుడు, అందరి ఆత్మీయుడు, అందరి అభిమాన నాయకుడు రేపు 27వ తారీఖు ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొనే, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్గొనే తీన్మార్ మల్లన్న వార్తలు జరుగుతుంటే అంతా తీన్మార్ వేస్తావా, అవునా కాదా? అసలు నాయకుడు మన మధ్యలో ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మన సమావేశానికి ఇచ్చేసిన చిరంజీవి యువ నాయకుడు మన కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి గారు, అదేవిధంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నా ప్రియమిత్రులు శంకర్ నాయక్ గారు, ఇంకో సోదరుడు మొన్ననే అనౌన్స్ అయింది, పిసిసి ప్రధాన కార్యదర్శి కాకుండా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా వినియోగింపబడ్డ, మన ప్రాంతాన్ని కూడా టూరిస్ట్ ఆకర్షించేందుకు మరి బాగా పనిచేయగల సోదరుడు తమ్ముడు పటేల్ రమేష్ రెడ్డి గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరి అనురాధ గారు, మన ప్రియతమ నాయకుడు, మా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వీరన్న నాయక్ గారు, మా అన్న వాసన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వాసుదేవి గారు, సోమన్న గారు, రాజేశ్వరరావు గారు, వేణారెడ్డి గారు, 20 ఏళ్ళ అక్కడ కూర్చున్నాడు. ఓకే, కూర్చో. మా అన్న పెద్దన్న మాజీ శాసనసభ్యులు, ఈ ప్రాంతంలో తను చాలా కార్యక్రమాలు చేసే శాసనసభ్యునిగా 24 సంవత్సరాలు ఉన్నాయని అందరూ అనుకుంటారు, కానీ 48 సంవత్సరాలు నవయువకుడు అన్న. అదేవిధంగా అన్వాలి గారు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, సోదరుడు శ్రీనివాస్ గారు, మా అన్న అప్పిరెడ్డి గారు, అదేవిధంగా మన సిపిఎం సిపిఐ నాయకులు, వేదిక వెనుక ఉండబడిన ఇక్కడ విచ్చేసిన గౌరవ కౌన్సిలర్లు, నా ఆత్మీయులు, నా బంధువులు, కాంగ్రెస్ బంధువులు
అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది ప్రచార సభ కాదు, పరిచయ సభ కాదు. ఏం సభ ఇది? సన్మాన సభ. ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి సన్మాన సభ. ఎన్నికలు 15వ తారీఖు 20వ తారీఖు ఉన్నాయి, కానీ మనం ఈరోజు సన్మానం చేసుకుంటున్నాం. ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వారికి బాధ్యత చెప్తాను. మన నియోజకవర్గంలో ఉన్న మన సమస్యలతో పాటు మన నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో ఆ రోజు వారికి బాధ్యత కూడా ఉపజెప్పడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చూస్తాం. ఆ బాధ్యత ఉపజెప్పాలంటే మనం ఏం చేయాలి ఈ ఎన్నికల్లో ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఈ ఎన్నికల్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ మండలంలో ఒక్కొక్కరు 100 ఓట్లు వస్తే సరిపోతే మంచి మెజార్టీ తీసుకెళ్ళగలుగుతాం. నేను వారికి ఇచ్చిన మాట 40,000 మెజార్టీ తీసుకొస్తానని చెప్పి మొట్టమొదటి సమావేశంలో చెప్పినారు. కాబట్టి అది బాధ్యత నా మీద ఉంది, మన మీద ఉంది, మీ మీద కూడా ఉంది. కాబట్టి దయచేసి నాకన్నా ముందు మాట్లాడిన వక్తలు చెప్పినారు, మనం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర గల పార్టీ. మన దేశంలో కాదు, ప్రపంచంలో చరిత్ర గల పార్టీ ఏదే అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పే సందర్భంగా మనం చూస్తున్నాం. స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. నీళ్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కరెంటు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఏ కార్యక్రమం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సందర్భంగా మా అన్నకు తెలియకపోవచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. ఈ సందర్భంగా నేను గుర్తు తీసుకొస్తున్నాను. మన నియోజకవర్గంలో ఈరోజు మంచినీళ్ళు తాగుతున్నారంటే జానారెడ్డి అన్న పుణ్యమని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. కృష్ణా జలాలు అన్న మర్చిపోయిండొచ్చు. కృష్ణా జలాలు గ్రామీణ ప్రాంతాలకు కృష్ణా జలాలు పాలేరు నుంచి తీసుకొచ్చిన ఘనత అన్న జానారెడ్డి గారు. సూర్యాపేట పట్టణానికి తీసుకొచ్చిన 2 స్కీమ్స్ ఇచ్చినారు, పెద్ద పెద్ద స్కీమ్స్. ఎక్కడ ఇవన్నీ స్కీమ్స్ మనకు ఇచ్చినారు అన్న జానారెడ్డి అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. ఆయన పంచాయతీ రాజ్ మినిస్టర్గా ఉన్న సమయంలో మీరు శాసనసభ్యుల్లో అయితేది ఈ ప్రాంతంలో రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు తీసుకొచ్చిన ఘనత కూడా అన్న పుణ్యమని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. నేను ఏది అడిగినా కావలేదు, ఇప్పుడు కూడా కావలేదు. నాకు ఆ ధైర్యం ఉంది. వారి తనయుడు రంగిలా ఉన్నాడు. తప్పనిసరిగా వారి అడుగు జాగాలు నడుస్తాడు. మన ప్రాంతానికి ఏ కార్యక్రమం రాలో ఆ కార్యక్రమాలు చేసి చూపెట్టాలని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత మళ్ళీ 2 వాటాలకు తప్పనిసరిగా మన ప్రాంతంలో పర్యటిస్తారు. నాయకులు కలుసుకుంటారు, కార్యకర్తలు కలుసుకుంటారని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. అదేవిధంగా మీరు శాసనసభ్యులు కాకపోవచ్చు, నేనైతే సాంకేతికంగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ నైతికంగా మనమే గెలిచినామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. నైతికంగా మనమే గెలిచినాం. ఈరోజు గవర్నర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం కూడా ఎవరైతే మొన్న ఎన్నికల్లో బీఫామ్ తీసుకున్నారో గెలిచినా గెలవకుండా వాళ్ళే శాసనసభ్యుడని చెప్పి చెప్పడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వారు చెప్తే చేయమని చెప్పి అధికారులకు ఆదేశం ఇచ్చినారు. అంతకన్నా ఏం కావాలి? నేను శాసనసభలో కూర్చోకపోవచ్చు, కానీ నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగా పంచుకుంటానని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అదే కాదు,
రేవంత్ రెడ్డి గారు ఇంకో ముఖ్యమైన విషయాలు మనకు చెప్పిన పేపర్లో తెలియజేస్తారు, రేడియోలో టెలివిజన్లో చూసుకుంటారు. ఏదైతే 56 గ్యారంటీస్లో ఈ గ్యారంటీస్ అమలు పరిస్థితి నేనే కాదు మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఇందిరమ్మ కమిటీలో వెళుతున్నాం. ఇందిరమ్మ కమిటీలో చురుకైన ఈ ఎన్నికల్లో ఎవరైతే బాగా పనిచేస్తారో చురుకైన వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. వారికి నెలకు కూడా 6,000 రూపాయల వృత్తి కూడా కల్పించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. దయచేసి మీరు దీన్ని గమనించి బాగా పని చేయండి, మంచి మెజార్టీ తీసుకురండి. మీరు మంచి మెజార్టీ తీసుకొస్తే మన ప్రాంతానికి మీకు నాకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆలోచించండి. ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే ప్రజలు మాట్లాడే ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఇక్కడ సూర్యాపేట మనది, సూర్యాపేట నాది. తప్పనిసరిగా మీరు చెప్పినట్టే ఉంటారు. మీరైనా నాయకులు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను ఒక కార్యకర్తగా పనిచేసుకున్నాను. ప్రతి 2 మాసాల కొరకు 2 మాసాల్లో మీ గ్రామానికి వస్తాను, గ్రామ సభలు పెడతాను. గ్రామంలో ఏమైనా సమస్యలు తీర్చేందుకు అక్కడికక్కడ తీర్చే ప్రయత్నం చేస్తాను. అదే కాదు, నియోజకవర్గంలో ఎవరికైనా సమస్య ఉంటే వ్యక్తిగత సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, పార్టీ సమస్య కానీ, ఇంకేసే సంఘ సమస్యలు కానీ ఉంటే నేరుగా రండి. పొద్దున 8 గంటల నుంచి రాత్రి 10-12 గంటల వరకు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాను. అప్పటికప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ప్రజా దర్బారు పెట్టిన తర్వాత ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ప్రత్యేకంగా 3 సమస్యలు వస్తున్నాయి. దీనిలో 9 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వం అయితే ఇక్కడ ఉన్న నాయకులు అవుతుంది భూ కబ్జాలు చేసినాము. ప్రత్యేకంగా అయ్యో వస్తున్నాయి ఎక్కువ సమస్యలు. ఆ సమస్యలు తీర్చేందుకు మీ నాయకుడు మీ గ్రామన్న మీ వద్ద ఉంటాడని చెప్పి సందర్భంగా చూస్తున్నాం. భూ కబ్జాదారులు దళాలను మట్టు పెట్టే ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. దళారీ వ్యవస్థ ఇంకు మాపాల్సిన అవసరం కూడా మన మీద ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తూ చాలా సంతోషం. మంచి మెజార్టీ ఇస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి దయచేసి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. చేతి గుర్తుకు ఓట్లేసి మంచి మెజార్టీ ఇప్పించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మన మల్లన్న మీకు తెలిసిన వ్యక్తులు కానీ మీరు కానీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారికి చెప్పండి. మన మల్లన్న ఎమ్మెల్సీ కాబోతున్నాడు. ఆయన ఫండ్ కూడా మనమే తెచ్చుకుందాం, ఈయన ఫండ్ మనమే తెచ్చుకుందాం, ఈయన ఫండ్ మనమే తెచ్చుకుందాం. కాబట్టి మన బంధువులు కానీ మిత్రులు కానీ మీరు తప్పనిసరిగా ఓటు వేయించే బాధ్యత తీసుకోమని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన కార్యకర్త, రాని కార్యకర్తలు, రాని నాయకులు, వచ్చిన నాయకులందరూ కూడా అంకిత భావంతో పనిచేయాలి. 5 సంవత్సరాల కాలం మన ప్రభుత్వం ఉంటుంది. 5 సంవత్సరాల కాలం తర్వాత కూడా మళ్ళీ 5 సంవత్సరాలకు మన ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా కృషి చేసి 2 అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మరొకసారి చేతి ఎత్తి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుందాం. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం,